కాకినాడలో జనసేన సభపై అందరూ దృష్టి కేంద్రీకరించారు. సీమాంధ్ర ఆత్మగౌరవ సభకు తెలుగు రాష్ట్రాలకు చెందిన జనసేన కార్యకర్తలు జేఎన్టీయూ మైదానానికి చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. పవన్ కళ్యాణ్ కాకినాడ ఆత్మగౌరవ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా లేదని ప్యాకేజీ ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పడంతో ఇవాల్టి సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, ఏ అంశాలను ప్రస్తావించారనే అంశం ఉత్కంఠగా మారింది. ప్యాకేజీని ఆహ్వానిస్తారా లేదంటే హోదా కోసం పోరాటానికి సిద్ధమవుతారా అనేది కాకినాడ సభతో తేలిపోనుంది. పవన్ కళ్యాణ్ కాకినాడ ఆత్మగౌరవ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా లేదని ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పడంతో ఇవాల్టి సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, ఏ అంశాలను ప్రస్తావిస్తారనే అంశం ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి శేషుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శేషు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అభిమానులు ఎంతమంది అక్కడికి చేరుకుంటున్నారు? మరి కాసేపట్లో జేఎన్టీయూ మైదానంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో చూడవచ్చు. సీమాంధ్రుల ఆత్మ గౌరవ సభగా ఈ సభకు పేరు పెట్టారు. పవన్ కళ్యాణ్ 4 గంటలకు ఆ వేదికపైకి వచ్చి మాట్లాడతారు. ఏదైతే ప్రత్యేక హోదా సాధన వల్ల ఏపీకి ఎలాంటి లాభం చేకూరుతుందనే విషయాల మీద కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఇప్పటికే భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. మనం మాట్లాడదాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా జరుగుతున్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఇక్కడ ఏర్పాట్లు అయితే అన్ని కూడా సవ్యంగా జరుగుతున్నాయండి. ఓన్లీ వెయిటింగ్ ఏంటంటే ఈవినింగ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏదైతే ప్యాకేజ్ అని అనౌన్స్ చేశారో అది ఎవరికి కూడా యూజ్లెస్ అండి. మీన్ లైక్ ఎవరికి కూడా పనికిరాంది ఏదైతే అనౌన్స్ చేశారో దాని మీద ఒక మీటింగ్ ఇస్తారు. దాని నిర్దేశాలను ఏదైతే ఇస్తున్నారో దాన్ని అనుగుణంగా మేము అందరం వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. అదే కాకుండా ఇక్కడికి చాలా మంది అంటే ఒక ఆంధ్రలో మేము ఏదైతే మేము సభ పెట్టామో దానికి సపోర్ట్ గా తెలంగాణ నుంచి కూడా ప్రజలందరూ కూడా వచ్చి మాకు మద్దతు పలుకుతున్నారు. ఒకసారిగా మళ్ళీ ఆంధ్రులు ఒకసారి యునైట్ అవుతే ఎలా ఉంటది, అసలు ఆంధ్రుల సత్తా ఏంటి అనేది ఈ సాయంత్రం నుంచి ఆ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నారండి అందరూ. ఇదే పవర్ మొత్తం అంతా కూడా ఆంధ్రులు ఏంటంటే ఇండియా ఏంటి మొత్తం అంతా ప్రపంచం అంతా కూడా వెయిట్ చేస్తుంది మీటింగ్ కోసము. ఒకసారి అయిపోయిన తర్వాత సెంట్రల్ కూడా తెలిసేలా చేస్తామండి. ఇక్కడ మహిళల కోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీ అనేది ఏర్పాటు చేశారు. ఎందుకంటే మహిళలందరూ కూడా ఈ రోజు స్వచ్ఛందంగా తరలి రావడానికి ఈ రోజు రెడీగా ఉన్నారు. ఈ ప్రత్యేక హోదా అనేది మామూలు అందరికీ సమానంగా ఇది అందరికీ సంబంధించినటువంటి సమస్య, మహిళలకు కూడా సంబంధించినటువంటి సమస్య. ఈ సమస్య మీద అందరూ పోరాడాలి. మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పటిష్టంగా బందోబస్తుతో ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా కొంతమంది వాలంటీర్లు కానివ్వండి, పోలీసులు కానివ్వండి సంసిద్ధం చేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడానికి వాలంటీర్స్ అందరూ రెడీగా ఉన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వద్దు, హోదానే కావాలి అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తిరుపతిలో మనకు అల్టిమేటం జారీ చేశారో దాని మీదనే పోరాడడానికి ఈ రోజు అందరూ సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రమే కాదండి, దేశం యావత్తు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పబోతున్నారు అనే దాని మీద ఎదురు చూస్తున్నారు ఆతృతగా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సభ డెఫినెట్ గా కేంద్రంలో ఒక ప్రకంపన సృష్టిస్తుంది అనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బీ రెడీ.
రైట్, మీరు చెప్పండి. అయితే ఏదైతే ముఖ్యంగా ప్రత్యేక హోదా కోరుకుంటున్నారో అంతా కూడా, అయితే ఇప్పుడు మీరంతా కూడా మహిళలంతా కూడా ఏ విధంగా పవన్ కళ్యాణ్ సభకు మద్దతు తెలుపుతున్నారు? సరే, ఇప్పుడు సాయంత్రం మనం అందరం ఇక్కడ చూడబోయే జనం బట్టి మనం డిసైడ్ అవ్వచ్చండి ఎంతమంది మద్దతు తెలుపుతున్నారు అన్నది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి సభలో ఎక్కడా కూడా లేడీస్ కంటూ ఒక సపరేట్ వింగ్ని ఏర్పాటు చేయలేదు కాబట్టి మేమంటూ ముందుకు వచ్చి మద్దతు ఇవ్వడం అన్నది తెలపడానికి కుదరలేదు. బట్ ఇప్పుడు ఏదైతే ఏర్పాటు చేయడం అన్నది జరిగింది కాబట్టి చాలా భారీ సంఖ్యలో మహిళలందరూ కూడా రావడం జరుగుతుంది. మేమందరం కూడా ప్రత్యేక హోదా గురించి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని మద్దతు ఇక్కడ ప్రజెంట్ అయ్యి మేము మద్దతు తెలపడానికి రెడీగా ఉన్నామండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీకి ప్రత్యేక హోదా తప్ప మరే మార్గం లేదు. ఖచ్చితంగా ప్యాకేజీల వల్ల మభ్యపెట్టలేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఈ సభ ద్వారా, కాకినాడలో జరగబోయే ఈ సభ ద్వారా కేంద్రం ఆలోచిస్తుంది, హోదా ఇచ్చి తీరుతుందని చెప్పేసి కూడా జనసేన కార్యకర్తలంతా కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ కిరణ్ తో శేషు HM టీవీ కాకినాడ నుండి.